అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలంగాణ 7వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని రుద్రమాదేవి పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. కాకతీయ వంశమూల పురుషుడు వెన్నడు. కాకతీయులలో ప్రసిద్ధి చెందిన మొదటి రాజు వెన్నరాజు. మహాదేవరాజు కుమారుడు గణపతి దేవుడు. గణపతి దేవుడు క్రీస్తు శకం 1198 నుండి 1262 వరకు పరిపాలించాడు. గణపతి దేవుని కూతురైన రుద్రమాదేవి క్రీస్తు శకం 1262 నుండి 1289 వరకు పాలించింది. దక్షిణ భారతదేశంలో మొదటి మహిళా చక్రవర్తిగా రుద్రమదేవి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. రుద్రమదేవి కూతురైన ముమ్మడమ్మ కొడుకు క్రీస్తు శకం 1289 నుండి 1323 వరకు పాలించాడు. ప్రతాపరుద్రుడు పరిపాలనా కాలంలో కాకతీయుల పాలన పతనమైంది. గణపతి దేవుని భార్యల పేర్లు సోమాంబ, నారమ్మ, పేరమ్మ. గణపతి దేవుడు చాలా శక్తి సంపన్నుడు. అతడు రాజ్యపాలన చేసినన్ని రోజులు సామంతులు అణిగిమణిగి ఉన్నారు. రాజ్యానికి శత్రుభయం లేకుండా స్థిరమైన పాలన చేశాడు. గణపతి దేవుడు సోమాంబ దంపతులకు రుద్రమదేవి క్రీస్తు శకం 1220వ సంవత్సరంలో జన్మించింది. శివదేవయ్య శిక్షణలో రుద్రమదేవి ఆరితేరి ధీరవనిత అయింది. రుద్రమదేవి మేనమామ అయిన జయాపసేనాన్ని నాట్యశాస్త్రాన్ని, కొంకణబట్టు, సంగీత సాహిత్యాలతో పాటు వివిధ కళలలో శిక్షణను ఇచ్చాడు. రుద్రమదేవి భర్త పేరు వీరభద్రుడు. రుద్రమదేవి వీరభద్రుని కూతుళ్ళు ముమ్మడాంబ, వీరరుద్రమ, రుయ్యమ్మ. వీరభద్రుడు మరణిస్తే కూతురైన ముమ్మడాంబ అతనికి తలకొరివి పెట్టి తండ్రికి తలకొరివి పెట్టడానికి కూతురుకు కూడా హక్కు ఉందని నిరూపించింది. రుద్రమదేవి పట్టాభిషేకం సమయంలో మురారి దేవుడు ఓరుగల్లు కోటలో ప్రవేశించి కోట ద్వారాలు మూయించి ఆమెను కోట లోపలికి రాకుండా చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు. దేవగిరి రాజ్యం యాదవుల రాజ్యం. ఇది కాకతీయుల సామ్రాజ్యానికి ఆనుకొని పశ్చిమ దిశలో ఉన్నది. దేవగిరి రాజు కాకతీయుల కోటను 15 రోజుల పాటు ముట్టడి చేసి ప్రయత్నం చేసి విఫలమైంది. కాకతీయ రాజ్యానికి తూర్పున ఉన్న కళింగులు కూడా రుద్రమను ఓడించలేకపోయారు. కాకతీయ రాజ్యానికి దక్షిణాన ఉన్నది పాండ్య రాజ్యం. పాండ్యరాజు నెల్లూరుపై పోరాటానికి దిగి కాకతీయుల సామంతుడైన మన్మసిద్ధిని ఓడించాడు. మన్మసిద్ధి కుమారుడు కాకతీయ సేనల సహాయంతో నెల్లూరుని ఆక్రమించాడు. దేవగిరి రాజు యుద్ధ నష్ట పరిహారం కింద 1 కోటి రూపాయలను పన్ను చెల్లించాడు. అందులో సుమారు 3వ వంతు పైకంను రుద్రమాదేవి సైనికులకు పంచిపెట్టింది. రుద్రమదేవి ప్రధానమంత్రి శివదేవయ్య.
రుద్రమదేవి పాలన సౌలభ్యం కొరకు రాజ్యాన్ని నాడులుగా స్థలాలుగా విభజించింది. నాడులకు అమాత్యులు, ప్రగడలు అనే హోదాగల అధికారులను రుద్రమదేవి నియమించింది. స్థలాలుగా విభజించిన ప్రాంతాలకు స్థలాధికారులు, స్థలకరణాలు, సుంకరులు అనే అధికారులను నియమించింది. స్థలం అనే భూభాగంలో 60 వరకు గ్రామాలుండేవి. కాకతీయుల పాలనలో గ్రామం చివరి భాగం. కాకతీయుల పాలనలో గ్రామ నిర్వహణకు అయ్యవార్లు, కరణం, పెద్దకాపు, తలారి, పురోహితుడు మొదలగు 12 మంది గ్రామ సేవకులు ఉండేవారు. ఓరుగల్లు కోట, రామప్ప గుడి, 1000 స్తంభాల గుడి రుద్రమాదేవి కాలంలో వైభవంతో వెలుగొందాయి. పాకాల, లక్కవరం, రామప్ప తటాకాల పూడిక తీయించి ప్రజా అవసరాలకు తగ్గకుండా నీరు నిల్వ చేసి ఉంచేవారు. మొదటి ప్లోల రాజు కేసరి సముద్రం అనే చెరువును తవ్వించాడు. రెండవ బేతరాజు శెట్టి సముద్రం అనే చెరువును తవ్వించాడు. గణపతి దేవుడు నెల్లూరు, ఏలూరు మున్నగు స్థలాల్లో చెరువులను నిర్మించాడు. గణపతి దేవుని కాలంలో రేచల్ల రుద్రారెడ్డిచే పాకాల చెరువు నిర్మించబడింది. గణపతి దేవుని సైన్యాధిపతి గంగయ్య సాహిని. గంగయ్య సాహిని వంశంలో 3వ తరం వాడైన అంబదేవుడు మొదట్లో రుద్రమదేవికి విధేయుడిగా ఉండి దక్షిణ విజయయాత్రలో కీలక పాత్ర పోషించాడు. రుద్రమదేవి శత్రురాజైన యాదవరాజుతో అంబదేవుడు స్నేహం కుదుర్చుకొని రుద్రమదేవి తిరుగుబాటు చేసి విఫలమయ్యాడు. రుద్రమదేవి ఉత్తరాన సింహాచలం నుండి దక్షిణాన కంచి వరకు, పశ్చిమాన బీదర్ నుండి తూర్పున బంగాళాఖాతం వరకు కాకతీయ రాజ్యాన్ని విస్తరించింది. క్రీస్తు శకం 1289వ సంవత్సరంలో నల్గొండ జిల్లా నకిరేకల్ సమీపంలోని చందుపట్ల వద్ద రుద్రమాదేవి కన్నుమూసింది. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.